నవలా ప్రక్రియ తర్వాత చాలా ప్రాచుర్యం పొందినటువంటి ప్రక్రియ కథ, కథానిక. ఈ కథ, కథానిక అనేటువంటిది రెండు పర్యాయ పదాలే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కొంచెం 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 డిఫరెన్స్ చూపించినటువంటి వాళ్ళు, ఆ కథకు కథానికకు తేడా ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నవల కంటే చిన్నది నవలిక అనేటువంటి ప్రక్రియ. అంటే అంత పెద్ద అది కాకుండా దాంట్లో సైజులో చిన్న పరిమాణాత్మక రచనలో చిన్నగా ఉన్నటువంటి దాన్ని నవలిక అని చెప్పేసి అంటారు. ఆ నవలిక కంటే కూడా చిన్నది కథ అని చెప్పేసి అంటారు. కథ కంటే చిన్నది కథానిక అంటారు. కథానిక కంటే చిన్నది గల్పిక అంటారు. ఈ గల్పిక కంటే చిన్నది ఒక 10-12 వాక్యాల్లో పూర్తయ్యేటువంటి దాన్ని అల్పిక అని కూడా అంటారు. అంటే ఇన్ని రకాలు, అంటే ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేయడం, అనేక పాత్రల యొక్క మనోభావాలను తెలిపేటువంటి దానికి, అనేక సంఘటనలను వివరించడానికి ఉపయోగపడేది నవల అయితే, కొన్ని సంఘటనలు కొన్ని పాత్రలను తీసుకొని రాసేటువంటిది నవలిక. దాంట్లో ఒక సన్నివేశము లేదా ఒక సంఘటనను పూర్తిగా చిత్రీకరించడానికి ఉపయోగపడేది కథ అయితే, ఒక సంఘటనలో వ్యక్తుల యొక్క మానసిక స్థితిని చిత్రీకరించడానికి ఉపయోగపడేటువంటిది కథానిక. అట్లా ఒక సంఘటనను వ్యంగ్యంగా చూపెట్టడానికి ఉపయోగపడేటువంటిది గల్పిక. ఈ గల్పిక కంటే కూడా చిన్నది 10-12 వాక్యాలలోనే పూర్తయ్యేటువంటి వ్యంగ్య రచనని అల్పిక అని కూడా అన్నారు. ఈ కథ లేదా కథానికని ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అని చెప్పేసి అంటారు. ఈ షార్ట్ స్టోరీ అనేటువంటి పదాన్ని తెలుగులో కథానిక అని పేరు పెట్టినటువంటి వ్యక్తి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. ఈయన ఈ కథానిక అనేటువంటి పదాన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేసినటువంటి వ్యక్తి. పూరంకి దక్షిణామూర్తి గారు కథానిక వాంగ్మయం అనేటువంటి అంశం పైన సిద్ధాంత గ్రంథాన్ని రాశారు, పిహెచ్డి రాశారు. దాంట్లో ఈ కథానికకి కొన్ని లక్షణాలను చెప్పడం జరిగింది. ఈ వాటిలో ఏంటంటే సంక్షిప్తంగా ఉండాలి, ఏకాంశ వ్యగ్రత ఉండాలి అని చెప్పేసి అన్నారు. నవలలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, పాత్రలు ఉంటాయి, సంఘటనలు ఉంటాయి, మలుపులు ఉంటాయి. అయితే అది విస్తృతమైనటువంటి రచన. కానీ కథ మాత్రం, కథానిక మాత్రం సంక్షిప్తంగా ఉంటుంది, తక్కువ పేజీల్లో పూర్తవుతుంది, తర్వాత ఒకే అంశం చుట్టూతా ఉంటుంది అనేటువంటి విషయం గమనించాలి. తర్వాత నవల సీరియల్ లాగా ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ వచ్చినట్లుగా ఒక భాగం తర్వాత ఇంకొక భాగం వస్తూ ఉంటుంది నవల. కాకుండా ఈ ఒక కథ దానికదే స్వయం సమగ్రత కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. తర్వాత కథలోని పాత్రలు మాట్లాడేటువంటి భాషలో సంవాద చాతుర్యాన్ని చూపించాలి అని చెప్పేసి అన్నారు. కథ చాలా వరకు కల్పితంగా ఉంటుంది. నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలకు కూడా కొంచెం కల్పనలను జోడించి ఈ కథలు రాస్తారు అనేటువంటి విషయాన్ని పూరంకి దక్షిణామూర్తి గారు చెప్పడం జరిగింది. అట్లనే పాత్ర చిత్రణ విషయంలో కూడా కథలో మరియు కథానికలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. పాత్ర చిత్రణకి కథానికలో ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి పూరంకి దక్షిణామూర్తి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ తెలుగు సాహిత్యంలో మొదటి కథ ఏది అనేటువంటి చర్చ బాగా జరిగింది. దాంట్లో చాలా మంది ఏమన్నారంటే గురజాడ అప్పారావు గారు రాసినటువంటి దిద్దుబాటు కథ మొదటిది అని చెప్పేసి కొందరు అన్నారు. కాదు, అంతకంటే ముందే ఆచంట సాంఖ్యాయన శర్మ రాసినటువంటి లలిత అనేటువంటి కథ ఉన్నది అన్నారు. లేదు, తెలంగాణ నుంచి బండారు అచ్చమాంబ స్త్రీ విద్య అనేటువంటి ఒక కథ రాసింది, అది గురజాడ అప్పారావు కంటే ముందే వచ్చింది, ఆచంట సంఖ్యాయన శర్మ కంటే ముందే రాసింది అని చెప్పేసి చర్చ కూడా జరిగింది. ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి మాడపాటి హనుమంతరావు గారు రాసినటువంటి మల్లికా గుచ్చం అనే కథ మొదటిది అనేటువంటి చర్చ కూడా కొంచెం జరిగింది. ఇదంతా చర్చోపచర్చలు జరిగిన తర్వాత కథకు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి రచన గురజాడ అప్పారావు గారు రాసినటువంటి దిద్దుబాటు. కాబట్టి దిద్దుబాటు కథనే తెలుగు సాహిత్యంలో మొదటి కథ అని చెప్పేసి ఒక నిశ్చయానికి వచ్చారు. తర్వాత మళ్ళా చర్చలు జరిగితే మనం చెప్పలేము. అట్నే ఈ కథన చక్రవర్తి అనేటువంటి బిరుదు చింతా దీక్షితులు గారికి ఉన్నది. ఈ కథా ప్రక్రియ పైన
పరిశోధనలు చేసి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు కథాశిల్పం అనేటువంటి పుస్తకాన్ని వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రాశారు. తర్వాత కథానిక స్వరూప స్వభావాలు అని పూరంకి దక్షిణామూర్తి గారు రాశారు. కథన రంగం అని వేదగిరి రాంబాబు గారు రాశారు. తెలుగు కథానిక అవతరణ వికాసాలు అని సిహెచ్ శారద గారు కథ లేదా కథానిక అనేటువంటి అంశం మీద పరిశోధనలు చేసినటువంటి విషయం మనకు తెలుస్తుంది.